హలో మీడియా బంగారమ్స్, ఈరోజు డీనో నాకు వ్యత్యాసమైన వీడియో తీసుకుని వచ్చేసాడు. మీరు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. మైలేజ్ బైక్స్ గురించిన ఒక డెడికేటెడ్ వీడియో. మీరు చాలామంది అడిగారు, అన్న మైలేజ్ బైక్స్ గురించి కూడా వీడియో చేయండి అన్న. ఎందుకంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో మనకి ఈ ఫ్యూల్ ప్రైజెస్ తట్టుకోలేకపోతున్నాము. దీనికి మనకి ఒక మంచి మైలేజ్ ఇచ్చే మోటార్ సైకిల్ ప్రతి ఇంటికి అవసరము. సో మీరు ఒక మంచి మైలేజ్ బైక్స్ ఫీచరేట్ చేయండి. సో దాంట్లో నేను ఆలోచించాను, దాన్ని బెస్ట్ వేగా ప్రజెంట్ చేసేది ఒక టాప్ 5 కౌంట్ డౌన్ ఫార్మాట్లో. మీకు కూడా తెలిసిపోతుంది ఏది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియంట్, మోస్ట్ వాల్యూ ఫర్ మనీ మైలేజ్ మోటార్ సైకిల్గా మన ఇండియన్ మార్కెట్లో ఈ రోజుకి కూడా ముందుకు వస్తుంది అనేది. సో టైం వేస్ట్ చేయకుండా ఈ టాప్ 5 మైలేజ్ బైక్స్ వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో టాప్ 5 మైలేజ్ బైక్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. నంబర్ 5లో వస్తుంది హోండా వాళ్ళ లివో అనే కమ్యూటర్. హోండా లివో అనే కమ్యూటర్ అనమాట. సో దీని ఒక మైలేజ్ ఏమో 60 kmpl అండ్ దీన్ని పవర్ చేసేది 110cc ఇంజిన్, 8.67 bhp మ్యాక్స్ పవర్ అండ్ 9.3 Nm మ్యాక్స్ టార్క్ అనమాట. 4 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ దీని ఒక వీల్ సైజ్ చూసినట్లయితే 18-inch వీల్స్ వస్తున్నాయి. మనకి యూజువల్ అయితే 17-inch వీల్స్ ఉంటే మనకి సిటీలో ఫ్లికబిలిటీ అండ్ మనోబిలిటీ ఈజీగా ఉంటుంది. కానీ దీంట్లో మనకి 18-inch వీల్స్ వస్తున్నాయి, అది ఒకటి గమనించాలి. ఈ బైక్లో మనకి ఫ్రంట్ డిస్క్ ఆప్షన్ కూడా వస్తుంది. డ్రమ్ బ్రేక్తో కూడా మీరు తీసుకోవచ్చు. సో అది మీ ఇష్టం అనమాట. మీరు డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకుంటారా, డ్రమ్ బ్రేక్ వేరియంట్ తీసుకుంటారా అనేది. ఫ్రంట్ అయితే 240 mm డిస్క్ ఆప్షన్తో పాటు వస్తుంది. ఏబిఎస్ అయితే లేదు, కానీ కాంబీ బ్రేక్ సిస్టమ్ సిబిఎస్ ఉందన్నమాట. కాంబీ బ్రేక్ సిస్టమ్ అంటే మీరు ఓన్లీ వెనకాల బ్రేక్ యూజ్ చేసా కానీ ఫ్రంట్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా అప్లై చేయబడుతుంది. అది ఎందుకంటే బేసిక్లీ మోటార్ సైక్లింగ్ ప్రకారంగా, ఎథిక్స్ ప్రకారంగా ఏదైతే బ్రేకింగ్ టెక్నిక్ ఉందో అది ఫ్రంట్ బ్రేకే ఎక్కువ యూజ్ చేయాలి, వెనకాల బ్రేక్ తక్కువ యూజ్ చేయాలి. అరౌండ్ 75 to 80% మీరు ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేసి ఓన్లీ 30% లేకపోతే 20% రేర్ బ్రేక్ యూజ్ చేసినట్లయితే మీ కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది. ఇది మోటార్ సైక్లిస్ట్ ఎక్స్పీరియన్స్డ్ రైడర్స్ అనేది ప్రిఫర్ చేసే బ్రేకింగ్ టెక్నిక్ అనమాట. సో దీని ప్రకారంగా మీరు చూసినట్లయితే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేయబడింది, కానీ ఫ్రంట్ బ్రేక్ అనేది ఈ కాంబీ బ్రేక్ ఉండడం వల్ల మీరు ఫ్రంట్ బ్రేక్ అప్లై చేయకపోయినా అది బై డిఫాల్ట్ అనేది ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తుంది. దానివల్ల మీకు బ్రేకింగ్ అంటే స్టాపింగ్ డిస్టెన్స్ అనేది రెడ్యూస్ చేయబడుతుంది అండ్ బ్రేకింగ్ మెకానిజం సేఫర్గా ఉంటుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేయబడ్డాయి. వెనకాల మనకి హైడ్రాలిక్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేయబడ్డాయి. దీంతోపాటు మనకి ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ అనేది హోండా వాళ్ళు ఆఫర్ చేశారు. దాని పేరు ఈఎస్పీ. అంటే ఈఎస్పీ అంటే మీరు కార్లో అనుకున్నట్టు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనుకోకండి. ఇక్కడ ఈఎస్పీ అంటే వేరు. ఇక్కడ ఈఎస్పీ యొక్క మీనింగ్ ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్. ఇది బేసిక్లీ ఏం చేస్తుందంటే ఫ్రిక్షన్ని రిడ్యూస్ చేసి మనకి ఫ్యూయల్ ఎకానమీని మ్యాక్సిమైజ్ చేస్తుంది. అదేవిధంగా మనకి పవర్ అవుట్పుట్ అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది. సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక పిస్టన్ కూలింగ్ జెట్ అనేది ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ ఆప్టిమమ్ ఇంజిన్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఇంజిన్ ఓవర్ హీట్ అవ్వకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఆఫ్సెట్ సిలిండర్ అండ్ రాకర్ రోలర్ ఆర్మ్ ఏం చేస్తుందంటే మనకి ఫ్రిక్షనల్ లాసెస్ని ఇంకా ఫర్దర్ రెడ్యూస్ చేస్తుంది. దీనివల్ల మనకి ఇంజిన్ రిఫైన్మెంట్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది అండ్ ఇంజిన్ రెస్పాన్స్ అనేది బెటర్గా ఉంటుంది. సీట్ హైట్ చూసినట్లయితే మనకి 790 mm సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 163 mm ఆఫర్ చేశారు. మోర్ దెన్ సఫిషియంట్ మనకి డే టు డే యూసేజ్కి మన సిటీలో నడిపేయడానికి. ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ, 9 లీటర్స్ ఇచ్చారు. కనీసం 10 లీటర్స్ ఇస్తే బాగుండని నా ఒక అభిప్రాయము. బేసిక్గా అయితే మనకి 3 years వారంటీ అనేది మనకి స్టాండర్డ్గా లభిస్తుంది. కానీ ఈ మధ్య తెలిసిన న్యూస్ ఏంటంటే 10 year వారంటీ కూడా హోండా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారని. అంటే 3 + 7 years ఎక్స్టెండెడ్ వారంటీ. అంటే 10 years వారంటీ వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళకి ఇంజిన్ పైన ఎంత భరోసా, ఎంత కాన్ఫిడెన్స్ అని చూసుకోండి. సో ఇది ఎగ్జాక్ట్ ఈ యొక్క ఆఫర్ 3 + 7 లేకపోతే ఇప్పుడు మొత్తానికి 10 year ఆఫర్, 10 year వారంటీ స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారా వాళ్ళ కంప్యూటర్స్కి అనేది మీరు దగ్గరున్న హోండా రెడ్ వింగ్ డీలర్ని కనుక్కొని తెలుసుకోమని మనం చేస్తున్నాం. ప్రైస్ ఏమో దీనిది 78,500 నుంచి 82,500 వరకు. ఇది ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ప్రైజింగ్ అనమాట. సో నెంబర్ 4 చూసినట్లయితే మనకి వచ్చేది హోండా CD110 డ్రీమ్ అనే ఒక మోటార్ సైకిల్. దీని ఒక మైలేజ్ ఏమో 65 kmpl అనమాట. సో దీంట్లో కూడా మనకి ఈఎస్పీ టెక్ అనేది లభిస్తుంది. అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ, జస్ట్ లైక్ మనకి లీవోలో ఎలా వస్తుందో అదేవిధంగా దీంట్లో మనకి కాంబీ బ్రేక్ సిస్టమ్ విత్ ఈక్వలైజర్ వస్తుంది లీవోలో వచ్చినట్లే. అండ్ ఇది కూడా 10 year వారంటీతో పాటు వస్తుంది. దీంట్లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ వస్తుంది. లీవోలో కూడా అది లభిస్తుంది. అండ్ పవర్ అండ్ టార్క్ చూసినట్లయితే రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ పవర్ అండ్ టార్క్ అనమాట. ఆల్మోస్ట్ 8.67 bhp అండ్ 9.3 Nm టార్క్ అనమాట. సేమ్ 110cc ఇంజిన్. ఆల్మోస్ట్ సేమ్ లీవో లాంటి బండే, అంటే లీవో బండే అనుకోవచ్చు. కానీ దీంట్లో లీవోలో మనకి డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, కొంచెం స్టైలిష్గా ఇచ్చారు, కొంచెం రోడ్ ప్రెజెన్స్ బాగుంది, కలర్స్ అవి బాగున్నాయి, బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం ప్రీమియంగా
ఆఫర్ చేయడానికి ట్రై చేశారు. కానీ దీంట్లో ఒక ప్రాపర్ కమ్యూటర్ ఎలా ఉంటుందో అలా ధర కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. ఈరోజు ఉన్న టాప్ 5 బైక్స్లో ఇది మోస్ట్ అఫోర్డబుల్. అంటే ప్రైస్ కేవలం 73,400 మాత్రమే, ఆల్మోస్ట్ 10,000 తక్కువ లీవోతో పోల్చుకుంటే. సో అదొకటి గమనించాలి మీరు. 73,400 నుంచి స్టార్టింగ్ ఇది హోండా CD110 డ్రీమ్ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ది టాప్ 5 మైలేజ్ బైక్స్లో ఈరోజు 4th పొజిషన్లో వస్తుంది. 3rd పొజిషన్లో మనం చూసినట్లయితే టీవీఎస్ స్టార్ సిటీ. దీని ఒక మైలేజ్ మనం చూసినట్లయితే 66.34 kmpl అనమాట. అండ్ పవర్ ఏమో 8 bhp, టార్క్ ఏమో 8.7 Nm. అండ్ స్టార్ సిటీలో మనకి సింక్రో బ్రేకింగ్ సిస్టమ్ లభిస్తుంది. ఏదైతే కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉందో అదే విధంగా సింక్రో బ్రేకింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. అంటే మీరు వెనకల బ్రేక్ మాత్రమే ప్రెస్ చేసినా కానీ ఫ్రంట్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఎంగేజ్ చేయబడుతుంది టు రెడ్యూస్ స్టాపింగ్ డిస్టెన్స్. సో ఇంకోటి మనకి స్టార్ సిటీ ప్లస్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఓన్లీ బైక్స్ టు ఆఫర్ LED హెడ్ ల్యాంప్ ఈ యొక్క షూట్అవుట్లో. సో LED హెడ్ ల్యాంప్ అనేది స్టార్ సిటీ ప్లస్ అనేది ఆఫర్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ అంటే పుట్స్ లెస్సర్ లోడ్ అవుట్ బ్యాటరీ లైఫ్ మీద మనకి ఎక్కువ లభిస్తుంది. అండ్ కానీ కన్సిస్టెంట్ లైట్ త్రో అండ్ లైట్ స్ప్రెడ్ అనేది LED లైట్స్ అనేది ఆఫర్ చేస్తాయి. అండ్ సో వేరే బైక్స్ మనం చూసినట్లే దీంట్లో కూడా మనకి ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ లభిస్తుంది. మీరు డ్రమ్ బ్రేక్ వేరియంట్ కానీ డిస్క్ బ్రేక్ వేరియంట్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ మనకి ముందు టెలిస్కోపిక్ ఫోక్స్, వెనకాల హైడ్రాలిక్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. అండ్ టైర్స్ ఏమో దీంట్లో 17-inch వీల్స్ అండి. మనకి వేరే ఇంతకుముందు చూసిన వాటిలో 18-inch వీల్స్ లభించాయి. సో దీంట్లో 17-inch వీల్స్ లభించడం మనకి ఫ్లికబిలిటీ, మనోవరబిలిటీ ఈజీగా ఉంటుందన్నమాట సిటీ ట్రాఫిక్లో. ట్యాంక్ కెపాసిటీ కూడా దీంట్లో ఆల్మోస్ట్ 10 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఆఫర్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 172 mm, మోర్ దెన్ సఫిషియంట్. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ డ్రీమ్ దీంతో పోల్చుకుంటే, CD110తో పోల్చుకుంటే. ఇది 78,770 నుంచి స్టార్టింగ్ అండ్ 81,920లో టాప్ మోడల్ డిస్క్ బ్రేక్ మోడల్ అనేది మీకు లభిస్తుంది. అండ్ ఇప్పుడు మనము 2nd పొజిషన్లో ఏ బైక్ ఉందో మనం చూద్దాము. సో 2nd పొజిషన్లో మన హీరో మోటోకార్ప్ దూసుకొని వచ్చేసింది. ఎందుకంటే స్ప్లెండర్, ప్యాషన్ అనేది మైలేజ్లో టాప్ అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 2nd పొజిషన్లో ఉన్నది స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్. సో ఇది 73 kmpl మైలేజ్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ దీన్ని పవర్ చేసేది 97.2 cc ఇంజిన్ అనమాట. పవర్ ఏమో 8 bhp, టార్క్ ఏమో 8.05 Nm టార్క్, 4-speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. 18-inch వీల్స్ ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. అండ్ I3S టెక్నాలజీ, ఇంటెలిజెంట్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ I3S అంటే 3 S'లు అనమాట. సో ఇది టెక్నాలజీ అనమాట. సో మనకి బండి సిగ్నల్ దగ్గర ఆగంగానే ఆటోమేటిక్గా ఫ్యూ సెకండ్స్లో బండి ఆగిపోతుంది. మరి మీరు క్లచ్ ప్రెస్ చేయగానే బండి స్టార్ట్ అయిపోతుంది, మీరు వెళ్ళవచ్చు. దాంట్లో ఆ ఫ్యూ సెకండ్స్ మీరు ఇంజిన్ ఆఫ్ చేసి ఉంచడంలో పెట్రోల్ సేవ్ అవుతుంది, కొంచెం వరకు మన పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. అలా ప్రతి ఒక్కరు చేయడం స్టార్ట్ చేస్తే. ఫుల్ డిజిటల్ మీటర్ ఇక్కడ ఆఫర్ చేయబడ్డది, ప్లస్ బ్లూటూత్ కూడా ఆఫర్ చేయబడింది స్ప్లెండర్ ఎక్స్టెక్లో మనకి, అంటే స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్లో. సో బ్లూటూత్ కనెక్టివిటీ విత్ కాల్, SMS అలర్ట్తో పాటు వస్తుంది. ఎక్సెన్స్ టెక్నాలజీ అయితే హీరో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారో అది మనకి ఇక్కడ లభిస్తుంది. దానివల్ల మనకి మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది, పికప్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా బాగుంటుంది. సస్పెన్షన్ పరంగా మళ్ళీ యాజ్ యూజువల్ మనకి ముందు టెలిస్కోపిక్ ఫోక్స్ అండ్ వెనకాల హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేయబడ్డాయి. అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ డిస్క్ మనకి ఆప్షన్ లేదు, ఓన్లీ డ్రమ్ బ్రేక్ మాత్రమే. సో అదొకటి గమనించాలి. గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఈ యొక్క స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్కి. అండ్ ట్యాంక్ కెపాసిటీ ఏమో 9.8 లీటర్స్, ఆల్మోస్ట్ 10 లీటర్లు అనమాట. అండ్ ప్రైస్ ఏమో 79,911. సో ఆల్మోస్ట్ 80,000 రూపీస్ దీని ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్. సో అది మీరు ఆలోచించుకోండి. దాని పరంగా ఇది అంటే ఇది 97 cc, మిగతావన్నీ 110 cc. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది నంబర్ 1 పొజిషన్లో ఏ బైక్ ఉందో మనము చూద్దాం. అది బజాజ్ ప్లాటినా ABS. సో దీని ఒక మైలేజ్ 70 kmpl మైలేజ్తో పాటు వస్తుంది. అది మోస్ట్ పవర్ఫుల్ కూడా, అంటే క్యూబిక్ కెపాసిటీ పరంగా 115 cc అండి. మిగతా వాళ్ళని కూడా 110 cc లేకపోతే 97 cc ఆఫర్ చేస్తున్నారు, కానీ ఇది 115 cc మనకి ఇంజిన్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తుంది. సో మీరు అనుకోవచ్చు అన్న, మళ్ళీ మైలేజ్ పరంగా చూసినట్లయితే స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ మనకి 73 ఆఫర్ చేస్తుంది కదా, ఇది 70 కదా ఆఫర్ చేస్తుంది. ఎందుకు ఇది నెంబర్ 1లో ఉంచారంటే సేఫ్టీ ఫీచర్ అండి. దీంట్లో మనకి ABS అనేది సేఫ్టీ ఫీచర్ బజాజ్ వాళ్ళు ఆఫర్ చేశారు. ఓన్లీ 100 to 110 cc బైక్ ఇన్ ఎంటైర్ ఇండియా టు ఆఫర్ సింగిల్ ఛానల్ ABS. సో అది హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ABS ప్రొటెక్షన్, ABS సేఫ్టీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము వీడియోస్ చేసాము. మాకు సపరేట్ మీడియా రైడ్ ఉండే, సో అందరు క్రియేటర్స్ని పిలిచి దాని అవేర్నెస్ గురించి సపరేట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. సో హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్. సేఫ్టీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఫ్యామిలీ వెళ్తుంది,
హస్బెండ్ వైఫ్ కిడ్ వెళ్తున్నారు, సడన్గా వర్షంలో ప్యానిక్ బ్రేకింగ్ చేయాల్సి వచ్చింది, అలాంటప్పుడు ఏబిఎస్ ఉంటే ఇట్ విల్ సేవ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండి. సో అది ఏబిఎస్ ఒక ప్రాముఖ్యత. సో అది మన గవర్నమెంట్ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద బైక్స్లో కంపల్సరీ, అంటే 150cc బైక్స్ పైన అన్నిటికీ కంపల్సరీ ఏబిఎస్ కావాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడము చాలా మంచి విషయము. అదేవిధంగా బజాజ్ ఇంకా 1 స్టెప్ అహెడ్ వెళ్ళి వాళ్ళు 100cc నుంచే వాళ్ళు ఈ యొక్క ఏబిఎస్ ఆఫర్ చేయడము హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ అనమాట. సో ప్లాటినాలో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ లభిస్తుంది. అంటే ఏబిఎస్ ఫ్రంట్ బ్రేక్లో మాత్రమే, ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. సో మీరు ఫ్రంట్ బ్రేక్ ఫుల్ ప్యానిక్ బ్రేకింగ్ చేసినా కానీ మీకు వీల్ లాక్ అవ్వదు వెట్ సర్ఫేసెస్ పైన. ఏదైతే నేను డెమో చూపిస్తున్నానో అది చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ప్యానిక్ బ్రేకింగ్ సినారియోస్లో వెట్ సర్ఫేసెస్ పైన లేకపోతే గ్రావెల్ ఉన్న సర్ఫేస్ పైన సడన్గా ప్యానిక్ బ్రేకింగ్ చేయాల్సి వచ్చినా కానీ మీకు వీల్ లాక్, ఫ్రంట్ వీల్ అనేది లాక్ అవ్వదు. అదొక మంచి విషయం. నెక్స్ట్ మనకి డిజిటల్ పార్ట్ అన్లాక్ డిస్ప్లే మనకి ఇక్కడ లభిస్తుంది. అది కూడా చాలామంది ఆల్మోస్ట్ అన్ని మోటార్ సైకిల్స్ ఈ యొక్క కౌంట్డౌన్లో ఆఫర్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటు మనకి పవర్ చేసేది నేను చెప్పినట్టు 115cc DTSI ఇంజిన్ అనమాట. సో అది మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది, మంచి పికప్ కూడా ఆఫర్ చేస్తుంది. దీంతోపాటు ఓన్లీ బైక్ ఇన్ ద సెగ్మెంట్ టు ఆఫర్ 5 స్పీడ్ గేర్స్, అంటే 5 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. మిగతావన్నీ 4 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. సో ప్లాటినా ఇస్ ద ఓన్లీ బైక్ టు ఆఫర్ 5 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ పవర్ ఏమో 8.6 PS అండ్ టార్క్ ఏమో 9.81 Nm. సో దీని పరంగా టార్క్ పరంగా చూసినట్లయితే బెస్ట్ ఇన్ క్లాస్, అంటే బెస్ట్ ఈ యొక్క షూట్అవుట్లో బెస్ట్ టార్క్ ఫిగర్ ఆఫర్ చేసేది ప్లాటినానే. అండ్ దానివల్ల మనకి పికప్ బెటర్గా ఉంటుంది, ఇన్ గేర్ యాక్సలరేషన్ బాగుంటుంది, అండ్ ఓవర్టేకింగ్ పవర్ మనకి ఇన్స్టెంట్ ఓవర్టేకింగ్ పవర్ అనేది లభిస్తుంది. ప్లస్ మనకి నైట్రాక్స్ గ్యాస్ చార్జ్ రేర్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేసేది ప్లాటినా మాత్రమే. సో అది కూడా సెగ్మెంట్ ఫస్ట్ అనమాట. ఈ యొక్క సెగ్మెంట్లో వేరే ఎవరు కూడా నైట్రాక్స్ గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఆఫర్ చేయట్లేదు. అది ఉండడం వల్ల మీకు రైడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ రైడ్ అనేది మీకు సిటీ రైడ్స్లో, సిటీ రోడ్స్ పైన ఇది ప్రొవైడ్ చేస్తుంది. ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 200 mm అండి, అంటే హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ మళ్ళీ అది కూడా ఇక్కడ స్కోర్ చేస్తుంది. శాడిల్ హైట్ 807 mm, సో అది కొంచెం ఎక్కువనే. సో 800 ఉంటే బాగుండేది, దాని 800 కంటే తక్కువ ఉంటే బాగుండేది. బట్ ఎనీవే అది ఆఫర్ చేశారు. ప్రైస్ ఏమో 80,275 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. సో మీరు చూసారు టాప్ 5 మైలేజ్ బైక్స్లో ఈరోజు మనకి నెంబర్ 5లో వచ్చింది లీవో, నెంబర్ 4లో వచ్చింది హోండా CD 110 డ్రీమ్, నెంబర్ 3లో వచ్చింది టీవీఎస్ స్టార్ సిటీ, 2లో వచ్చింది స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్, అండ్ 1లో వచ్చింది బజాజ్ ప్లాటినా ABS. సో మీరు ఈ యొక్క దీంతో అగ్రీ అవుతారా, లేకపోతే మీ యొక్క ప్రిఫరెన్సెస్ వేరే విధంగా ఉన్నాయా, మీకు దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక విషయం కూడా నేను చెప్పొచ్చు. సో టాప్ 5లో మనం బేసిక్లీ 100cc అండ్ 110cc బైక్స్ని మనం చూసాం. కానీ గ్లామర్ ఎక్స్టెక్ 125 అయితే కరెంట్లీ అవైలబుల్ ఉందో హీరో తరఫు నుంచి, సో వాళ్ళది మైలేజ్ అనేది ఆ ఒక బండి మైలేజ్ ARAI క్లెయిమ్ అనేది 69.49 kmpl. మీరు గమనించాలి ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రతి ఒక్క మైలేజ్ క్లెయిమ్ కూడా ARAI సర్టిఫైడ్ మైలేజ్ క్లెయిమ్ అనమాట. ఇది మనం ఏం టెస్ట్ చేసింది కాదు. సో మనం నడిపించే విధానం బట్టి మనకి మైలేజ్ అనేది బెటర్గా వస్తుంది. మీరు థ్రాటిల్ అగ్రెసివ్గా యూజ్ చేస్తే మైలేజ్ తగ్గిపోతుంది, థ్రాటిల్ మెల్లిగా ఇస్తే మైలేజ్ అనేది పెరుగుతుంది. 4 గేర్సే ఉన్నాయనుకోండి బండి, మీరు 4th గేర్లో 45-50లో నడిపిస్తే మీకు మంచి మైలేజ్ వస్తుంది. అదేవిధంగా 5 గేర్స్ ఉన్నాయంటే 5th గేర్లో అరౌండ్ 50 to 55 స్పీడ్లో మీరు నడిపించినట్లయితే మీకు మైలేజ్ అనేది సూపర్గా వస్తుంది. సో అదొక విషయం మీరు గమనించాలి.